హే గైస్ వాట్సాప్. నేను ఈరోజు ఒక కొత్త మైన్‌క్రాఫ్ట్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియోలో మనం ఇంటీరియర్ ఆఫ్ ది హౌస్ అంటే హౌస్ లోపల ఇంటీరియర్‌ని కంప్లీట్ చేస్తాము. లాస్ట్ వీడియోలో ఎక్స్‌టీరియర్ కంప్లీట్ చేసాం కదా! ఇంటీరియర్. ఇప్పుడే గేమ్ ఓపెన్ చేశాం గైస్. ఇంట్లోకెళ్దాం ఇప్పుడే. ఇప్పుడు ఇంటీరియర్ వచ్చేసి ఇలా ఉంది కదా! ఇవన్నీ లాస్ట్ టైమ్ నేను మైనింగ్ చేసి ఒక విలేజ్ దొరికింది. అప్పుడు ఇవన్నీ దొరికినాయి అన్నట్టు. ఈ క్యాట్స్ గాని, బ్లాస్ట్ ఫర్నెస్ గాని. ఈ కోవ్‌లో చూసి కింద దొరికింది గైస్. మనకి ఈ పక్కకి పెద్ద కేవ్ ఉంది. ఆ కేవ్ లోపటికెళ్తే దొరికింది. కొన్ని టార్చెస్ తీసుకొని ఒకసారి కేవ్ లోపటికెళ్ళి మీకు చూపిస్తాను గైస్. ఒకసారి స్లాబ్‌ని కూడా బయట ప్లాంట్ చేద్దాం. ఎందుకంటే మనకి ట్రీస్ అవసరం. మన దగ్గర ట్రీస్ లేవు కాబట్టి ప్లాంట్ చేద్దాం. అలానే ఇప్పుడు టార్చెస్ క్రాఫ్ట్ చేసుకున్నాం గైస్. 4 వస్తాయి నాకు తెలిసి. 4 ఇప్పుడు కేవ్‌లోకెళ్ళి చూపిస్తాను గైస్. అంటే కేవ్ చాలా పెద్దగుంది. నేను చిన్న ఒక రోడ్ తయారు చేసుకున్నా కేవ్‌లోకెళ్ళడానికి. ఇక్కడ నుంచి గైస్ ఎంతన్నా ఉంది. మాకిక్కడ ఏం తిరగట్లేదు. ఒక టార్చ్ పెడదాం ఇక్కడ. ఆ! ఇది గైస్ లోపలికి పోయేదే రూటు. చాలా పెద్దది. డైరెక్ట్ దిగితే మనకి హెల్త్ పోతుంది కాబట్టి అని చెప్పి నేను ఇలా సైడ్ నుంచి పాత్ చేసుకున్నా. ఒక బ్లాక్ తప్పిపోయినట్టుంది ఇక్కడ. పైన తీసేద్దాం. ఇలా కిందకి వెళ్తా ఉంటే మొత్తం కిందకెళ్ళిన అక్కడ మనకు కోల్ ఉంటే నిన్న తీసుకున్నాను. Five minutes later. కేవ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా గైస్. కింద కొద్దిగా ఏం లేవు. అంటే ఆల్రెడీ లాస్ట్ టైమ్ చూసినా కాబట్టి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదని మీకు చూపియట్లేదు. కింద ఒక బ్లాక్ పెట్టుకొని వెళ్ళిపోదాం పైకి. ఈరోజు మన టాస్క్ వచ్చేసి గైస్ మన ఇల్లు ఉంది కదా! ఇంట్లో ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ చేయాలి. అదే మన టాస్క్ అన్నట్టు ఈరోజు ఈ వీడియోలో. అయ్యో! షిట్. బై మిస్టేక్‌లో ఏమంటారు రోడ్డు బ్రేక్ చేయబోయి లెఫ్ట్ కొట్టే వరకి అలా అయిందది. అయినా మనం ప్లాంక్స్ వాడతాం కాబట్టి ఏం అవసరం లేదు గైస్ మనకది. ఇంకొకటి తీసుకున్నామా? ఎంతవరకు అంతే అంతవరకు తీసుకున్నాం గైస్. మాక్సిమం ట్రై చేద్దాం ఎంతవరకే. ఒకసారి ట్రై చేద్దాం. అయితలేదు గైస్. గైస్ ఇప్పుడే ఇది ఏమంటారు చెట్లు మొత్తం తీసేస్తున్నా. అదొకటి వచ్చింది. ఇంకొకటి ఇంకోటి అవి ఇంకా కిందకి రాదా? ఇది వస్తదా గైస్? వచ్చింది. అది వస్తదా అంటే రావట్లేదు గైస్. ఇప్పుడు ఇంట్లోకెళ్దాం. అందులో ఇంకేమన్నా ఇప్పుడు మనకి అవసరమా డాడీ? ఏం అవసరం లేదు కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్. థాంక్స్ లెక్క కన్వర్ట్ చేద్దాం గైస్ ఫస్ట్ వీటిని. 8 వచ్చినాయి. ఇంకేం చేద్దాం? స్టిక్స్ చేసుకుందామా? స్టిక్స్ వచ్చేసినాయి. టార్చెస్ 20 యూజ్ చేసినా. ఇప్పుడు ఏం చేద్దాం గైస్? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంకొంచెం ప్లాంక్స్ తీసుకుందాం. ఇంకో 60 ఉన్నాయి గైస్. 16 ఇవి మనకి 6 అంటే 22 ఉన్నాయి మన దగ్గర. 22 స్లాబ్స్ తీసుకుందామా? స్లాబ్స్ తీసుకొని మనం ఏం చేసుకుందామంటే వీటిని ఏమంటారు? బ్యారల్స్ తీసుకుందాం కొన్ని. 2 బ్యారల్స్ వచ్చినాయి గైస్. బ్యారల్స్ ఎక్కడ పెడదాం? ఏవి బ్యారల్స్? ఇక్కడ పెడదాం. ఈ బెడ్ పక్కకైతే బాగుంటాయి గైస్ మనకి బ్యారల్స్ అనేటివి. ఇంకొకటి. ఇప్పుడు చెస్ట్‌లో పెట్టేసి
యాపిల్ అవసరం లేదు. వుడ్ అవసరం లేదు. ఎక్కడ పంపించేసేద్దాం. క్లోజ్ చేద్దాం. ఆ కొరియర్ పంపించేసేద్దాం లోపలికి. ఓపెన్ అయింది. కొంచెం వుడ్ తీసుకుందాం. అట్నే ప్లాంక్స్ తీసుకుందాం. దాని తర్వాత కోల్, కాబుల్ స్టోన్ ఇవి తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇది తీసుకుందాం అనమాట, బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్లో స్టోన్ స్మెల్ట్ అవుతుందా? డౌట్. బ్లాస్ట్ ఫర్నెస్ ఇందులో స్టోన్ అంటే కాబుల్ స్టోన్ పెడితే స్టోన్ అవుతుందా అని డౌట్. అయితే బాగుండు, లేకపోతే అవుతుంది గైస్. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఒక ఫర్నెస్ తీసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నెస్ ఒకటి సరిపోతుంది. ఒకటి అంతే. ఇప్పుడు ఫర్నెస్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ పైన పెడదాం. ఇందులో ఇప్పుడు స్టోన్ వెంట వేద్దాం. అంటే కౌ స్టోన్ వెంట వేసి స్టోన్ వస్తుంది. ఇది కోలు ఇదే. ఇలా ఆఫ్ తీసుకుందామా, మొత్తం తీసుకుందామా? మొత్తం తీసుకుందాం గైస్. ఇది మొత్తం పంపించేద్దాం లోపలికి. ఆ స్మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనకి టాస్క్ వచ్చేసి టార్చెస్ ఒకసారి పెడదామా? టార్చెస్ ఏమన్నా ఒక్కసారి బయటకు వెళ్దాం. బయటికి వెళ్ళి మనకు కావాల్సింది పంప్కిన్స్ తెచ్చుకుందామా? పంప్కిన్స్ మనకు కావాల్సింది షియర్ కావాలి. అంటే మనకి జాకోబిన్ ల్యాంటర్న్స్ తీసుకోనికి మనకి షియర్ కావాలి. ఎందుకైనా బెస్ట్ ఒకసారి పంప్కిన్స్ అయితే తెచ్చి పెట్టుకుందాం. ఇవి ఆనంద అయ్యా ఇప్పుడు పంప్కిన్స్ ఇక్కడ ఉన్నాయి. అదే మనం లాస్ట్ టైం అక్కడ స్పాన్ అయినా ఉందట. అక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు కనబడ్డాయి. ఎన్ని తీసుకుందాం? ఒక 2 అవర్స్ తీసుకుందాం సరిపోతే. 2, 3 ఇది థర్డ్ది. రావట్లేదయ్యా. మనకి ఏమంటారు డేటా అంటే షేర్ తోటి దాన్ని కలువ చేసి షేర్తో కట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు షేర్ కావాలి, 2 ఐరన్ కావాలి. ఇంకా మైనింగ్ మనం మొత్తం చేయలేం కాబట్టి మనకి ఇంకా ఐరన్ దొరకలేదు. దీన్ని ఎక్కడ ప్లాంట్ చేద్దాం? ఇక్కడ ఒకటి, కొంచెం ముందరికి ఒకటి ప్లాంట్ చేద్దాం. ఇంకోటి ఇంకొంచెం ముందరికి. ఎందుకంటే మన ఫుడ్ ఇంటి దగ్గరలో ఉండాలి. దగ్గరలో ఉండాలంటే మనం ఇలా ప్లాంట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ ఓపెన్గా నైట్ అయింది, కొద్దిగా స్లీప్ వేద్దాం. ఫస్ట్ ఏం వేద్దాము ఇప్పుడు? రావట్లేదు ఈ డేటా. చెప్పిన కదా గ్యారంటీగా మనం ఏం చేయాలి, ఒక షేర్ తీసుకోవాలి. ఐరన్ షేర్ తోటి మనకి పని అవుతుంది. బ్యారెల్లో అంటే మనం పెట్టినది ఏదో కొత్త బ్యారెల్ కదా. ఇది జస్ట్ ఓపెన్ చేసి ఫుడ్ ఇంకేమున్నాయి మనకి. ఇప్పుడు ఇది క్యారెక్టర్ ఆ పక్కకు ఒక ఏమంటారు విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఉంది. మనం ఇంట్లో నుంచి మైనింగ్ పెట్టుకోవాలి గైస్. ఎందుకంటే బెస్ట్ అసలు ఇంట్లో నుంచి మైనింగ్ పెడితేనే బెస్ట్. అంటే ఇప్పుడు బేస్ లోపలికే మళ్ళీ మనం వచ్చేసేయాలి ఆటోమేటిక్. ఇక్కడ నుంచి మైనింగ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే కొద్దిగా ఏరియా క్లియర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మైనింగ్ వేసుకుంటూ వెళ్దాం కిందకి. ఇలానే కింద దాకా వెళ్దాం గైస్. కింద దాకా మైనింగ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే కొద్దిగా దూరం, ఎందుకంటే కొంచెం స్టోన్ వచ్చినట్టు ఉంటుంది. అలానే మనకి ఏమంటారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాం అంటే మనం కేవ్ కనెక్ట్ అవుతామో చూద్దాం. కేవ్ కనెక్ట్ అయితే బెస్ట్. కేవ్ కనెక్ట్ కాకపోతే ఏమవుతుందంటే కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఎన్న స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ ఉండాలి రోజు. ఇప్పుడే కొద్దిసేపు మైండ్ చేస్తాను. ఇప్పుడే ఇలా వచ్చాను, కొద్దిగా ముందరికి వచ్చిన. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాం పైకి, సరిపోతుంది. ఎంత రోజు వచ్చాను అప్పటికి. అది ఏమంటారు ఇందులో ఏం పెట్టాను పైన లేదు.
స్టోన్ ఎంతొచ్చింది? 32 వచ్చింది. 13 వచ్చింది. దీన్ని ఏం చేద్దామంటే క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ? దీన్ని బ్రిక్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. స్టోన్ బ్రిక్స్. బాగుంటాయి గైస్ చూడనీకి. స్టోవ్స్. లేదంటే తీసేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఏమైనా చేయాలి. కింద కాబుల్ స్టోన్ పెడదాం. సైడ్‌కి ఏమంటారు? ఇవి పెడదాం. ఏమంటారు? స్టోన్ బ్రిక్స్. కింద కాబుల్ స్టోను. సైడ్‌కి స్టోన్ బ్రిక్స్. కింద కాబుల్ టెక్స్చర్ బాగుంటది గైస్. ఎందుకంటే ప్యాటర్న్స్ సేమ్ ఉంటాయి కాబట్టి కలిసిపోతది. ఇవి కింద మొత్తం కాబుల్ స్టోన్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇదంతా కాబుల్ స్టోన్ కింద ఫిలప్ చేసినట్టు అంటే ఫ్లోర్ కాబుల్ స్టోన్ పెడదాం. వాల్స్ వచ్చేసి స్టోన్ బ్రిక్స్ పెడదాం. స్టోన్ బ్రిక్స్. నెక్స్ట్ పికాక్స్ బ్రిక్ గైస్. ఇంకోటి కొత్త పికాక్స్ తీసుకున్నాం. అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్రాఫ్ట్ చేసుకున్నా కొన్ని. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు బెడ్ బ్రేక్ చేద్దాం గైస్. ఎందుకంటే బెడ్ బ్రేక్ చేస్తే నాకు ఇలా పెట్టుకొని ఇస్తారు. ఇదంతా మైండ్ చేసేద్దాం కింద. కింద ఫ్లోర్ మొత్తం కవర్ అయిపోవాలి. అంటే కాబుల్ స్టోన్ తోటి. కాబుల్ స్టోన్ ఎక్కడ? ఇంకోటి రెండో. మళ్ళీ ఇదంతా మైండ్ చేయాలి ఇప్పుడు. ఇది ఒకసారి మైండ్ చేద్దాం గైస్. ఇది మైండ్ చేస్తే మనకి ఏమంటారు బ్రిక్ పెట్టుకోవచ్చు. బ్రిక్. ఇప్పుడే ఓపెన్ చేసిన ఇన్వెంటరీ. ఇది బ్రిక్ ఇదే. బ్రిక్ కిందకి పెట్టుకొని బ్రిక్‌ని ఏం చేద్దామంటే ఆడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 బ్రిక్స్ అయిపోయినాయి ఇప్పటికి. 7, 8, 9, 10. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేద్దామంటే ఇంత లాగ్ అవుతుంది. మనం లాస్ట్ మూమెంట్‌లో ఫింగర్ తీసేసినట్టున్నాం. దానివల్ల మొత్తం బ్రేక్ కాలేదు. డైరెక్ట్ పెట్టిద్దాం ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్ పెట్టేద్దాం గైస్. ఎందుకంటే ఊరికే మైనింగ్ టైం పడుతుంది కదా. ఫస్ట్ కార్నర్ ఫిలప్ చేద్దామా? ఫస్ట్ కార్నర్ నుంచి ఇటు. ఎందుకంటే ఇక్కడ సైడ్ ప్లేస్ చేసినాక మళ్ళీ అక్కడ సైడ్ ప్లేస్ చేయడానికి రాలేదు. ఇప్పుడు మైండ్ చేద్దాం కొద్దిగా లోపలికి వెళ్ళి. పికాక్స్ ఇది. ఇంకా ఇది 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 ఇలా ప్లేస్ చేసేదాం. డైరెక్ట్ ప్లేస్ చేసేదాం గైస్. ఎందుకంటే ఏమంటారు అవి ఉన్నాయి కదా అవి తర్వాత తీసుకోవచ్చు. దాని తర్వాత ప్లేస్ చేసుకోవచ్చు. దాంతో ఇంకా మేము ఇందులో స్టోరేజ్ వచ్చింది. ఇంకా 24 వచ్చింది. ఇది ఒకసారి క్రాఫ్టింగ్ టేబుల్ వేసుకొని బ్రిక్స్ క్రాఫ్ట్ చేసుకుని ఇంకొన్ని 24 వస్తాయి. ఇంకా మొత్తం టోటల్ 25 ఉన్నాయి మన దగ్గర. ఇంకా మైండ్ చేద్దాం. ఇది పైన మైండ్ చేయాలి. 1, 2 జస్ట్ ఇప్పుడు పైన కవర్ చేద్దాం. మళ్ళీ మనం ఇదే పర్మనెంట్ కాదు కదా. మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసినాం మళ్ళీ కడదాం. నేను ఇంకా లోపలికి ఎందుకు మైండ్ చేయట్లేదంటే ఇంకొక బ్లాక్ లోపలికి వెళ్ళినా సరే మనకి గట్ వచ్చేసి బయటికి ఓపెన్ అయిపోతుంది. నిన్న ఇంకా 1, 2, 3, 4, 5, 6 ఇదంతా తీసుకున్నాం.
అది ఇట పైన చేసేద్దాం. నాకు కవర్ స్టోన్ అవసరం అంటే కవర్ స్టోన్ అంత అనీవెన్‌గా అనిపియదు కాబట్టి ఇంకా ఇట ఏమంటారు బ్రిక్కే వేద్దాం. స్టోన్ బ్రిక్స్. కరెక్ట్ అయిపోయింది. పైన పెడదామా? పైన ఎటు పెట్టేద్దాం గైస్. ఓకే. ఇంకేం వేద్దాం? ఇవన్నీ పంపించేసేద్దాం. కవర్ స్టోన్, వుడ్, అలానే పంప్కిన్, దట్ స్టోను, వికెక్స్. బెడ్ ఏం చేద్దామంటే బెడ్ ఏమంటారు ఇక పెట్టేసేద్దాం. ఇవాళ తీసాం కదా బెడ్ పెట్టేద్దాం. ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదాం. ఇలా పెడదాం. ఇలా ఇక్కడ సైడ్కి పెడదాం గైస్. బాగుంది ఇలా. ఇప్పుడు ఇంకొక డోర్ ఉంది కదా కీ ఏమనుకున్నాం మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనింగ్ ప్లేస్కి ఇట్లా డోర్ పెట్టేసేద్దాం కనిపించకుండా. ఓకే పర్ఫెక్ట్. ఇలా నేను కూడా ప్రెజర్ ప్లేట్ పెడతాను గైస్. స్ట్రాంగ్ పెడదాం. ఒడ్డే పెట్టేసేద్దాం ఎందుకంటే మనకు ఆల్రెడీ అది ఓకే ఉంది కదా డోర్, దానికి మ్యాచ్ అయిపోతుంది కలర్. 2 1 2 ఇంకోటి తీసుకుందామా? సరిపోతుందా? ఒకటైతే ఇక్కడ నుంచి పెడదాం ఇక్కడ సైడ్ ఇక్కడ ఇలా వెళ్తే ఇంకోటి తీసుకుందాం గైస్. బెస్ట్. ఇంకొకటి క్రాఫ్ట్ చేసుకుందాం. లేనట్టుంది క్రాఫ్ట్ చేసుకుందాం. వచ్చేసింది. లోపల సైడ్ పెడదాం. ఇప్పుడు ఇలా కిందికి వచ్చినప్పుడు ఓపెన్ అయిపోతుంది. నైట్ స్లీప్ చేయాలి. నైట్ ఎత్తున్నట్టు స్లీప్ చేయాలి. ఇది మన ఇంటీరియర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంటీరియర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓపెన్ అవుట్ ఇది ఇన్వెంటరీ ఎలా ఉంది ఇప్పుడు గైస్. మన ఇది మొత్తం మన ఓవరాల్ హౌస్ ఇప్పటికైతే మన ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఏం పెడదాం అంటే ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కలుస్తాను.